మోషే సుఖవాసములలోని 23వ దినము. దేవుని గుడారము ప్రభువుతో సహవాసము. కీర్తనలు 15:1, నిర్గమకాండము 39, 32 నుండి 43. ప్రార్థన. ఓ కనికరము గల తండ్రి, నీవు మానవ శరీరము ధరించి మానవలోకమునకు వచ్చి మానవులతో సహవాసము చేసేదివి. పరమ దేవుండవైన నీవే మాతో సహవాసము చేయగా మేమెందుకు మీతో సహవాసము చేయకూడదు? నీవు మానవులతో సహవాసము చేయడం బట్టి నీవు మానవులతో సహవాసము చేయుట చాలా ఇష్టమని మాకు తెలియచున్నది. నీవు మానవులతో సహవాసము చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసేదివి, పరలోకమును ఏర్పాటు చేసేదివి. గనుక నీకు స్తోత్రములు. నేను నీతో సహవాసము చేయవలనంటే అన్ని కష్టములే. మేము వీటన్నిటినీ దాటి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము అనుగ్రహించుము. మేము నీ సహవాసములో ఉండే వీటన్నిటినీ జయించగలము. పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉండట చాలా ఇష్టము. స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండట చాలా ఇష్టము. వారి మంచివారైనా చెడ్డవారైనా వారికి అనుకూలమైన వారైతే సరి. వీటన్నిటినీ మించినది నీ సహవాసము. నీ సహవాసమును గూర్చి వివరించితే సంతోషమే గాని అది అనుభవించినప్పుడే మేము దానిని సరిగా గ్రహించగలము, సంతోషించగలము. నీ సహవాసమే మొదటిది, దాని తరువాతది మోక్షము. లోకము మొదట వెదకవలసినది ఇదే గాని ఇప్పుడు దానిని విడిచిపెట్టి వేసినది. మేము కనిపెట్టుగంట చదివినాము. దానిలో నీ సన్నిధిలో నుండుటను గూర్చి ఉన్నది. సన్నిధిలో ఉన్నప్పుడే మేము దర్శనములు చూడగలము, మీ మాటలు వినగలము, మా ఓపికను తర్ఫీదు చేయగలము, కష్టములను జయించగలము. సహవాసము అడిగితే మాత్రము చాలదు, అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయము. మేము బయటికి వెళ్ళి పొందుట కాదు, ఇప్పుడే ఇక్కడే నీ సహవాస భాగ్యము పొంది అనుభవించే కృప దయచేయము. ప్రభు యేసు ద్వారా ఈ కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దావీదు కీర్తన 15:1. పూర్వం ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు గొప్ప డేరా వేసినారు. దానిలోనికి ప్రభు వచ్చి మాటలాడినారు, తన ప్రజలతో మాటలాడినారు. అయితే గుడారంలోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు? ఆ గుడారంలో దేవుడు మాటలాడుచున్నాడు గనుక మనిషి మాటలాడకూడదు. ఒకవైపు దేవుడు మాట్లాడుచుంటే మరొక వైపు మనిషి కూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడును? దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు, దేవుని యొక్క గుడారములో నివసింపదగిన వాడెవడని ఈ వాక్యంలో ఉన్నది. మోషే తగినవాడు, ఎందుకంటే మోషే దేవుని యొక్క స్వరూపమును చూచినవాడు, ఆయన యొక్క స్వరము వినగలిగినవాడు. అంతేగాక వినగలిగినవి వ్రాయగలిగినవాడు, వ్రాయగలిగి తన ప్రజలకు బోధింపగలవాడు, బోధింపగలిగి ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపింపగలవాడు. ఈ కీర్తనలో ఏమున్నదంటే, తన నాలుకతో పాపము చేయనివాడు యెహోవా గుడారములో నివసింపదగిన వాడని ఉన్నది. ఇంకా ఏమున్నదంటే, నాలుకతో చేయి పాపములు 2 విధములు అని ఉన్నది. అబద్ధములాడుట, పొరుగువాని మీద కీడు మాటలాడుట, ఈ రెండును నాలుకతో చేయి పాపములు. దేవుడు పలికే మాటలు వినేవాడు మంచి మాటలు పలికేవాడై ఉండవలెను. బయట అబద్ధములాడి ఇతరుల మీద కూడా చెడుగు మాటలాడినవాడు దేవుని గుడారంలోనికి వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు? దేవుడు పలికే మాటలు ఎట్లు వినగలడు? ఆ గుడారము అరణ్యంలో వేసిన గుడారము, అది ఆరాధన స్థలము, అది దేవుడును మనుష్యుడును ఉండే గుడారము, అనగా దేవాలయ గుడారము, గుడి గుడారము. గుడి గుడారం అనగా ప్రయాణము చేసే దేవాలయము. మనము ఆదివారము వెళ్ళే గుడి ప్రయాణము చేయక ఉన్న చోటనే ఉండిపోవును. దేవునికి ఒక గుడారం ఉన్నది, అది భూమి మీద 40 సంవత్సరములు ఉన్నది. ప్రకటనలో నరుడు దేవుని గుడారంలోనికి వచ్చును అని ఉన్నది. 7 సంవత్సరముల శ్రమలలో రక్షింపబడిన వారు పెండ్లి కుమార్తె విందులోనికి ముసుగు వేసుకుని వచ్చి వారితో విందు అనుభవింతురు. అతిథి అనగా ఎవరు? ఇంటిలో లేనివాడు, పరస్థలము నుండి వచ్చినవాడు, వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోవువాడు. మంచివారే, సజ్జనులే రేపు 7 సంవత్సరముల విందులో పెండ్లి కుమార్తె యొక్క సరస్సున కూర్చుండి విందు అనుభవించుటకు పిలువబడిన రక్షితులుగా అతిథులై ఉందురు. ఈ కీర్తనలో చెప్పబడిన అతిథులు ఎవరంటే, దిగువ వచనములో ఉన్నవారు, అనగా అబద్ధములాడని వారు. అబద్ధికులనుగా ఎవరు? ఈ కీర్తనలో అబద్ధికులు దేవుని గుడారంలోనికి రారు అని ఉన్నది. క్రీస్తును ఒప్పుకొనని వారు, అసలైన గడ్డైన అబద్ధికులు వీరే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని బైబిలులో ఉన్నది కదా. ఫిలిప్పీ 4:4.
శ్రమలయందు విసుక్కుంటూ దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఎవరైతే అంటారో అట్టివారు అబద్ధికులు. నేను నా కుమారుని పంపితే అంగీకరింపలేదు, వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు, అనగా ఆయనను ఒప్పుకొనలేదు. వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యమిచ్చును. భూమి మీద కొన్ని వందల ఏండ్లకు దేవుడు ఒక గుడారము వేసినాడు, అది క్రైస్తవ సంఘము. ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయము వంటిది. ఆ ఆలయములోనికి దేవుడు వచ్చి మాట్లాడవలెను. ఈ దేవాలయములో కూడా దేవుడు మాట్లాడవలసిందే కానీ పాదిరి గారు మాట్లాడుచున్నారు. ఇద్దరూ మాట్లాడితే బాగానే ఉండును. దేవుడు మాట్లాడే స్థితి సంఘములో నుండి పోయినది గనుక క్రైస్తవ సంఘము 850 మిషనరీల క్రింద చీలిపోయినది. అందుచేత ప్రభు మాట్లాడుటకు వీలు లేదు. నా స్వంత అభిప్రాయం ఏమనగా దేవదాసయ్య గారు 850 మిషనరీలు స్థాపింపబడినట్లుగా బైబిల్ మిషన్ను స్థాపించకూడదు. ఎలాగంటే జీతములు మొదలగుచున్నవి ఉండవలెను కదా, ఇవి ఇందులో ఉండకూడదు. అవి ఉంటే జీతములు పుచ్చుకొని పనిచేయరు. బైబిల్ మిషన్ను పైకెత్తి చూపమని ప్రభు చెప్పినారు గనుక బైబిల్ మిషన్ను గూర్చి అందరికీ చెప్పవలెను. అందుచేతనే పత్రికలు వేస్తున్నాము, ఇంకా వేస్తాను. అప్పుడు ఈ సంగతి అందరికీ తెలియను. ప్రభు చెప్పారు గనుక అందరికీ తెలియజేయుట నా పని అయి ఉన్నది, అది మీ పని కూడా అయి ఉన్నది. దీవెన. ఎలాగున ఆయన పెండ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేసిన సన్నిధి గుడారములో మీరు స్థిరపరచబడి 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనే ధన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయును గాక.